ఏనుగు దంతాల కేసులో ప్రముఖ నటుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్ లాల్ కు కేరళ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మోహన్ లాల్ దగ్గర ఉన్న ఏనుగు దంతాలను చట్టబద్ధం చేస్తూ గతంలో కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఈ ఉత్తర్వులు చట్టవిరుద్ధమైనవని పేర్కొంది. అసలు వివాదం ఏంటంటే మోహన్ లాల్ ఇంట్లో అక్రమంగా ఏనుగు దంతాలున్నాయనే సమాచారం రావడంతో 2011 డిసెంబర్ 21న ఐటీ అధికారులు కొచ్చిలోని తేవరలో ఉన్న మోహన్ లాల్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసి 2 జతల దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్రమంగా సేకరించినట్లు నిర్ధారించారు. అటవీ శాఖ అధికారులు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉల్లంఘన కింద 2012లో కేసు నమోదు చేశారు. సామాన్యులు ఎవరైనా అయితే అటవీ చట్టం కింద వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపేవారు. మోహన్ లాల్ కావడంతో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై అప్పట్లోనే తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఓవైపు కేసు విచారణ నడుస్తుండగా 2016లో ఏనుగు దంతాలను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని, తనపై నమోదైన కేసును ఉపసంహరించుకోవాలని మోహన్ లాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంతైనా దేశంలోనే పేరున్న స్టార్ నటుడు కావడంతో పాటు ఎంత మేరకు ఒత్తిడి వచ్చిందో మనకు తెలియదు కానీ మోహన్ లాల్ అభ్యర్థనపై కేరళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు మోహన్ లాల్కు ఏనుగు దంతాల యాజమాన్య ధృవీకరణ పత్రాలను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా మోహన్ లాల్ పై అటవీ శాఖ పెట్టిన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని చూసింది. కానీ పెరంబవూర్ మెజిస్ట్రేట్ కోర్టు దాన్ని తిరస్కరించింది. దీంతో పెరంబవూర్ మెజిస్ట్రేట్ కోర్టు నిర్ణయాన్ని మోహన్ లాల్ కేరళ హైకోర్టులో సవాల్ చేశారు. ఇదే సమయంలో జేమ్స్ మాథ్యూ అనే వ్యక్తి దీనిపై హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై 2025 అక్టోబర్ 24న హైకోర్టు బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. మోహన్ లాల్కు ప్రభుత్వం జారీ చేసిన ఓనర్షిప్ సర్టిఫికేట్ చట్ట విరుద్ధమని ప్రకటించి దానిని రద్దు చేసింది. అటవీ శాఖలో లోపాలున్నాయని, కొత్తగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. ఏనుగు దంతాలు కలిగి ఉండడానికి మోహన్ లాల్కు ప్రభుత్వం జారీ చేసిన యాజమాన్య ధృవీకరణ లైసెన్సును కూడా హైకోర్టు రద్దు చేసింది. తర్వాత ఈ వివాదం ఎటువంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.